స్వామి, నా కొడుకు ఆరోగ్యం త్వరగా నయం అయ్యేలా చూడు స్వామి. ఆడుతూ పాడుతూ ఎప్పుడు సంతోషంగా ఉండే నా కొడుకు ఈరోజు నడవడానికి బలం లేక బాధపడుతుంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎలాగైనా నా కొడుకుని మామూలు మనిషించే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే. పేరు, రాశి, నక్షత్రం చెప్పండమ్మా. తారక్. ఆయన పేరున హోమం జరిపించండి. చిత్తా నక్షత్రం, తులారాశి. చిత్తా నక్షత్రమా? ఇంతకీ పేరేమన్నారు? తారక్. అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఆయన త్వరగా కోలుకొని మామూలు మనిషి కావాలని ఈ హోమాన్ని జరిపించండి పూజారి గారు. అలాగే అమ్మా. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనగ్గు స్వాహా. అమ్మా, పేరు, రాశి, నక్షత్రం చెప్పండమ్మా. పేరు తారక్. తారక్ నామధేయస్య. తులారాశి. తులారాశి. చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రయుక్తానాం సహ కుటుంబానాం. తారక్ అనే వ్యక్తి మీకేమవుతారమ్మా? నాకు చాలా బాగా తెలిసిన వ్యక్తి, నా ఫ్రెండ్. తెలిసిన వ్యక్తి కోసమా ఈ హోమాన్ని జరిపిస్తున్నారు? గతంలో నేను ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకున్నదేదీ జరగలేదు. ఆయన ఎక్కడున్నా ఎవరితో ఉన్నా బాగుంటే చాలు, అంతకు మించి నాకేం అవసరం లేదు. అంటే అతను మీ మాజీ ప్రేమికుడా? అవును. ఎవరైనా తాము కోరుకున్నవాడు తనకి దక్కకపోతే వాడు బాగుపడకూడదని వేడుకుంటారు, పూజలు చేస్తారు. కానీ మీరు మాత్రం మీ మాజీ ప్రేమికుడు బాగుండాలని హోమం చేయిస్తున్నారు. మీది చాలా మంచి మనసమ్మా. ఈ హోమాన్ని కాస్త బాగా జరిపించండి. ఆయన ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ మామూలు మనిషి అయితే చాలు. బ్రహ్మాండంగా చేద్దామమ్మా. ఆ నవధాన్యాలు తీసుకుని హోమంలో వేస్తూ ఉండండి. ఓం మా కృష్ణే నరజ సావర్తమానో నివేశయన్ అమృతం మర్త్యంచ హిరణ్యేన సువిదార్థేన దేవో యాతి భువనాని పశ్యన్ స్వాహా. తారక్ ఆరోగ్యం కుదుటపడి వాడు మామూలు మనిషి అవ్వాలని నేను అర్చన చేయిస్తూ ఉంటే తను మాత్రం ఏకంగా హోమం చేయిస్తుంది. తనని నేను నమ్మాలా వద్దా? ఇదంతా నిజమా లేక డ్రామానా? ఏం అర్థం కావడం లేదే. అప్పుడు పెళ్లిలో మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడి అందరి ముందు అవమానించింది. ఇప్పుడు మాత్రం ఈ హోమం చేయిస్తుంది. తనని ఎలా అర్థం చేసుకోవాలో అంతు చిక్కట్లేదు. ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృష్యేనమిష్టాపూర్తే సముద్రజేధామయించ. కొంచెం ఓపికగా ఉండు, నేను వాడితో మాట్లాడతాను. నోరు ముయ్యండి. నువ్వసలు తల్లివేనా? ఇలాగైనా పెంచేది కొడుకుని? నీ బుద్ధే కదా నీ కొడుకొచ్చింది. అమ్మా, తీసుకోండమ్మా. ఏంటి పట్టించుకోకుండా వెళ్ళిపోయింది?
ఏదైతే అదైంది. వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతాను. వీటిని కవర్లో వేసివ్వండి. థ్యాంక్ యూ. ఆంటీ, నన్ను క్షమించండి ఆంటీ. అయ్యయ్యో, కోపం లేమ్మా. తెలియకుండా మాట్లాడేశాను. నన్ను మన్నించండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. ఆంటీ, అయ్యో, ప్లీజ్ లే, ఆంటీ, ముందు నన్ను పైకి లేమ్మా. క్షమించండి. నువ్వు లే, పైకి లే. సారీ ఆంటీ. నేను ఆ రోజు అందరి ముందు అనరాని మాటలని అవమానించాను. తారక్ నాకు దక్కలేదన్న కోపంతో అలా మాట్లాడేనే తప్ప ఇంకే ఉద్దేశము నాకు లేదా ఆంటీ. ఏదేమైనా నేను మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అలా తిట్టడం చాలా తప్ప ఆంటీ. ఎలాగైనా మిమ్మల్ని కలిసి మీ కాళ్ళ మీద పడి మీకు సారీ చెప్పాలని మీ ఆఫీస్కి కూడా వచ్చానంటీ. కానీ మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేక ఎన్నోసార్లు వెనుతిరిగి వచ్చేశాను. ఇప్పుడు కూడా తారక్ ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని తెలియగానే తల్లడిల్లిపోయాను ఆంటీ. ఎందుకంటే నాకు తారక్ అంటే అంత ఇష్టం ఆంటీ. తారక్ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు ఆంటీ. తారక్ ఎవరితో ఉన్నా సంతోషంగా ఉంటే చాలా ఆంటీ. నన్ను దయచేసి మన్నించండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, మన్నించండి ఆంటీ. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. సరే సర్లే, ఏడోకు, లే. ఆంటీ, ఇప్పుడు తారక్ ఎలా ఉన్నాడు ఆంటీ? బాగున్నాడు కదా? చెప్పండి ఆంటీ. యా, హీఈస్ ఆల్ రైట్. తారక్ని చూడాలనుందా ఆంటీ? ఒక్కసారి తారక్ని చూడొచ్చా ఆంటీ? తారక్ని చూసి ఎలా ఉన్నావో అని అడగాలనుందా ఆంటీ? కానీ ఏ మొహం పెట్టుకొని మీ ఇంట్లో అడుగు పెట్టగలను చెప్పండి? ఒకవేళ తారక్ కంటపడ్డా కనికరం లేకుండా నా మెడ పట్టుకొని బయట గెంటేస్తాడా ఆంటీ? ఒకే ఒక్కసారి ఆంటీ, తారక్ని నా కల్లారా చూసి వెళ్ళిపోతానా ఆంటీ? ప్లీజ్ ఆంటీ, చూసిన వెంటనే వెళ్ళిపోతానా ఆంటీ? ప్లీజ్ ఆంటీ. సరే సరే, ఏడోకు, నాతో రా. రా.